శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానంద లహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 32వ శ్లోకం. జ్వాలోగ్రస్సకలామరాతిభయదః క్షేళః కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితశ్చ సిద్ధగుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. జ్వాలోగ్రస్సకలామరాతిభయదః క్షేళం కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితస్య సిద్ధగుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. జ్వాలోగ్రస్సకలామరాతిభయదః క్షేళం కథం వా త్వయా దృష్టః కించ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలం జిహ్వాయాం నిహితస్య సిద్ధగుటికా వా కంఠదేశే భృతః కిం తే నీలమణిర్విభూషణమయం శంభో మహాత్మన్ వద. శంకరుడు ఏ విధంగా హలాహలాన్ని తన కంఠంలో దాచుకున్నారో చెప్తున్నారన్నమాట. అంటే హే మహాత్మన్, సర్వజ్ఞుడవైన ఈశ్వరుడా, జ్వాలోగ్రహ అంటే మంటల చేత సహింపగూడనిదియు, సకలామర అంటే అందరు దేవతలకు, అమరహ అనమాట అందరు దేవతలకు, అతి భయద మిగుల భయంకరమును అగు, క్షేళ విషము, త్వయా నీ చేత, కథం వా ఎట్లుగా, దృష్ట చూడబడినది అన్నారు. అంటే ఆ విషయం అందరికీ కూడా భయాన్ని కలిగించేదైతే నీకు ఎలా కనిపించింది కదా, కనబడినది అంటే దాన్ని నువ్వు ఇలా గుడుక్కుని మింగేసావు కదా, నీకు ద్రాక్షపల్లా కనబడిందా లేదా వచ్చిన లడ్డూలా కనిపించిందా, మాకైతే తెలియదని ఇక్కడ చెప్తున్నారు. కించ అంతియు కాక, కరే హస్తమందు, ధృత ధరింపబడినది అంటే చేతితో తాకబడినది, కరతలే అరచేతి యందు, నిహిత ఉంచుకొనబడినది, పక్కజంబూఫలం కిం అంటే పండిన నేరేడు పండ ఏమి, జిహ్వాయాంచ నాలుక యందును, నిహిత వేసుకొనబడినది, సిద్ధగుటికావా సకల సిద్ధికారియగు ఔషధ గుటికయా ఏమి, కంఠదేశే కంఠ ప్రదేశమందు, భృత అంటే భరింపబడినది, అయం ఈ కాలకూట విషం, తే నీకు, విభూషణం అలంకారమైన, నీలమణిక్యం ఇంద్రనీలం మాణిక్యమా ఏమి, వదా చెప్పుము అని ఇక్కడ చెప్పారన్నమాట. అర్థమవుతుంది కదా. అంటే తీవ్ర జ్వాలలు గ్రమ్ముచు సకల దేవతలకును భయంకరమైన ఈ కాలకూట విషమును కన్నులతో కాంచుటయే కాక చేతితో ఎత్తి అరచేతిలో నుంచుకుంటే వది నేరేడు పండా ఏమి, ఇది కాక నాలుక మీద వేసుకుంటివి, ఇది సిద్ధగుడిగా ఏమి, మరియును కంఠమందటులనే ఉంచుకుంటేవి, అది ఇంద్రనీలమణియా ఏమి అంటే దాన్ని మింగలేదు, బయటికి పంపించలేదు, అందుకని అది ఏమైనా హారమా అని ఇక్కడ అడుగుతున్నారు శంకర్లు అన్నమాట. హాలాహల భక్షణం గురించి మరికొన్ని విశేషాలు శంకర్లు ఈ శ్లోకంలో వెళ్ళిపుచ్చారు. ప్రళయాగ్ని జ్వాలలు చిందిస్తూ అతివేగంగా విస్తరిస్తూ విజృంభిస్తూ ముందుకు వచ్చే కాలకూట విషాన్ని చూసి దేవతలందరూ హడిలిపోతుంటే శివుడు దానికి ధైర్యంగా ఎదురు నిలబడి తన చేతిని చాచాడు. అంతే, పెద్ద కారు మేఘమంతా ఉన్న ఆ హలాహలం
ఆదివరాహమంతా అయ్యి తగ్గుతూ తగ్గుతూ చివరకు పండిన నల్లని నేరేడు పండంత అయ్యి చిట్ట చివరకు శివుని అరచేతిని చేరంగానే మరింత చిన్నదైపోయింది. అంటే హాలాహలం చిన్నదైపోవటం కాదు, అది అలాగే ఉంది. ఇక్కడ పరమేశ్వరుడి యొక్క రూపం అనమాట. ఆ హలాహలం అలాగే ఉంది, కానీ శివుడు దాని ముందు తన పరిమాణాన్ని పెంచగా చివరకు తన పరిమాణం ముందు ఆ హలాహలం సాపేక్షంగా తన అరచేతిలో చుక్కంత అయినట్లు కనబడిందట. ఇక్కడ మనకి వామనావతారం కనబడుతోంది కదా. మరి పరమేశ్వరుడు 3 అడుగుల్ని ఎలాగా ఆక్రమించుకున్నారు, చంద్ర సూర్యులు ఎలాగా ఆయనకి ఆభరణాలుగా అయిపోయారు కదా, అలాగా ఇక్కడ హలాహలాన్ని అనమాట నిలిపి ఆ హలాహలాన్ని అవలీలుగా మనకి తన కంఠం మధ్యలోనే నిలిపివేశారు. అసలు దగ్గరగా ఎదురుగా నిలబడమే కష్టం అనుకుంటే, నిలబడటమే కాకుండా చేతుల్లోకి తీసుకోవటమే కాకుండా మింగటం కాకుండా కంఠం వద్దనే నిలిపివేయటం సామాన్య విషయమా? అలా మృంగడానికి అదేమీ పండిన నేరేడు పండు కాదు, సిద్ధగుటిగా కాదు. మృంగి కంఠం వద్దనే నిలిపితే అంతటి హలాహలం శివుని కంఠాన్ని కూడా ఏమీ చేయలేకపోయింది. తెల్లగా ఉండే శివుని కంఠం ఇంద్రనీలమణిని ఆభరణంగా ధరించినట్లు వెలుగు చిమ్మింది. అద్భుతమైన సన్నివేశాన్ని చూసిన దేవదానవులందరూ ఆశ్చర్యంతో మరల తిరిగి పొందిన ఉత్సాహంతో నీలకంఠ, మృత్యుంజయ, సర్వేశ్వర, సదాశివ, శ్రీమన్మహాదేవ అంటూ జయ జయధ్వానాలు చేశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకని పరమేశ్వరుడు గురించి మీకు తెలుసు. ఈశ్వరుడు పాములు వేసుకుంటాడు. పాములు ఏమిటి? పాములు ఏం కక్కుతాయి? విషయాలు కూడా దుఃఖాన్ని కలిగిస్తాయి, అవునా? అందుకని ఆయన పాముల్ని ధరించి మనకి చెప్తున్నారన్నమాట. ఎందుకు ఆయనకు ఆ రూపం అలాగే బూడిద పోసుకుంటారు. బూడిద అంటే లాస్ట్కి మిగిలేది అదే అని చెప్పడానికి. పులి చర్మాన్ని, జంగ చర్మాన్ని ఇలా ధరిస్తూ ఉంటారు. అంటే జీవుడు ఏమిటది? దేహాల్ని మారుస్తూ ఉంటాడు, ఈ శరీరాన్ని మారుస్తూ ఉంటాడు కదా. కానీ జీవుడే కదా. తర్వాత చంద్రుని పెట్టుకుంటాడు. అంటే ఎప్పుడూ కూడా విషయాల్ని వదులుకుంటే మనస్సు చల్లగా ఉంటుంది. గంగని పెట్టుకుంటాడు. అంటే మనస్సు చల్లగా పవిత్రంగా ఉంటే చల్లగా ఉంటుందన్నమాట, పవిత్రం చేసుకోవడానికి. ఇవి మనం ఒక్కొక్కటి ఎద్దుని ఆయన వాహనం. ఎద్దు అంటే ముసలి ఎద్దు అంటే ఏమిటి? జీవుడు ఎన్ని జన్మలు ఎత్తుతున్నాడో తెలియదు, అవునా? ఎంత వృద్ధుడు అంటే ఎంత అనాదో మనకి తెలియదన్నమాట. జీవుడు కూడా బ్రహ్మం ఎంత సనాతనమో జీవుడు కూడా అంత సనాతనమే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తితే కానీ ముక్తి అనేది జీవునికి లభించదు. అంటే ఇక్కడ ఆ రూపాన్ని కూడా వీళ్ళు అర్థం చేసుకోలేకపోతే అప్పుడు శివుడుగా అంటే నిరాకారంగా, అంటే వీటన్నిటినీ వదులుకుంటే అప్పుడు నిరాకారంలోకి జీవుడు వెళతాడు. అందుకని ఆయన స్వరూపమే నిరాకారం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.